హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. కొత్త జంట వీడియో చూస్తున్నప్పుడే లైక్ చేయండి, వీడియో పూర్తిగా చూసాక కామెంట్ చేయండి. కొత్త వాళ్ళు ఎవరైనా మన ఛానల్లోకి వస్తే మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేయండి. ఇక్కడ మన డే వ్లాగ్ స్టార్ట్ అయిపోయింది. వ్లాగ్ చిన్నగా క్యూట్గా బాగుంటుంది, లాస్ట్ వరకు చూడండి. నేనైతే స్మూతీ తాగేసా, తన కోసం టిఫిన్ ప్రిపేర్ చేస్తున్నా. పూరి అంటే చాలా ఇష్టం అతనికి, అందుకని చెప్పేసి పూరి చేస్తున్నా. మీలో చాలా మంది చాలాసార్లు అడిగారు కదా, అక్క నువ్వు సెల్ఫ్ షూట్ వీడియో ఎలా చేసుకుంటావు చూపించవా అని చెప్పేసి వీడియోలో అది కూడా చూపించా. సో వీడియో అనేది స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. నేను వీడియోస్ చాలా కష్టపడి షూట్ చేస్తున్నా. నా మొబైల్ సరిగ్గా లేదు, ట్రైప్యాడ్ సరిగ్గా లేదు, మొత్తం పగిలిపోయిన మొబైల్తో, ట్రైప్యాడ్లు మొత్తం ఇరిగిపోయిన వాటితో ఎంత కష్టపడి వీడియో షూట్ చేస్తున్నానో లిటరల్లీ ఈరోజు మీరు చూస్తారు. సో మీరు వీడియో చూస్తున్నప్పుడు లైక్ చేయండి. లైక్ చేస్తే అట్లీస్ట్ అంత కష్టపడి చేసిన దానికి ఒక వాల్యూ వర్త్ అనేది ఉంటుంది అన్నట్టు. అయితే రీసెంట్గా ఒక న్యూస్ ట్రెండ్ అవుతుంది, మీరు చూసిరో లేదో ఒకసారి చెప్తా వినండి. అయితే న్యూ మ్యారీడ్ కపుల్కి బేబీస్ కావాలని ఫుల్ టార్చర్ పెట్టారంట. వాళ్ళ అత్తయ్య వాళ్ళు మమ్మీ వాళ్ళు ఇద్దరు టార్చర్ పెట్టారంట. అయితే సరే అని ఒక బేబీని పుట్టించారంట. ఒక బేబీని పుట్టించాక ఇంకొక బేబీ కూడా కావాలి, ఒకరుంటే ఎలా ఇలా అలా అని చెప్పేసి ఇద్దరు పేరెంట్స్, అత్తయ్య వాళ్ళే కాదు మమ్మీ వాళ్ళు అత్తయ్య వాళ్ళు ఇద్దరు పేరెంట్స్ సఫర్ చేశారంట ఫుల్గా. అయితే ఇద్దరు పిల్లల్ని పుట్టించారంట పాపం వాళ్ళు. ఇద్దరు పిల్లల్ని పుట్టించాక ఇంక ఎవరంతా వాళ్ళు సైలెంట్ అయిపోయారంటే బేబీస్ ని ఎవరు చూసుకోవట్లేదంట. ఫినాన్షియల్ గా ప్రాబ్లం వచ్చి బేబీస్ ని, ఆ ఇద్దరు బేబీస్ ని సేమ్ ద టైంలో ఆమె ఇద్దరిని పెంచలేక ఫుల్ గా మెంటల్ టెన్షన్ వచ్చి ఏం చేయాలో తెలియక ఇద్దరు పిల్లలకి ఉరి వేసి ఆమె ఉరేసుకొని చచ్చిపోయిందంట. సో అందుకే పిల్లల్ని ఎవరి కోసమో పుట్టియకండి గైస్, మీరు మెంటల్గా ప్రిపేర్డ్గా ఉంటేనే పుట్టియండి. మమ్మీ వాళ్ళు చెప్పిర్రని అత్తయ్య వాళ్ళు చెప్పిర్రని అస్సలు పుట్టియొద్దు. అప్పుడు ఓల్డ్ డేస్లలో అంటే వాళ్ళకి అంత కెపాసిటీ ఉంది కాబట్టి వాళ్ళ పిల్లల్ని పుట్టించేది. తప్పితే మన జనరేషన్లో మనకున్న హెల్త్లకి మనకున్న ఫినాన్షియల్ సపోర్ట్కి మనం అసలు వాళ్ళని పెంచగలమా, పోషించలేమా, వాళ్ళకి అంత ఎఫర్ట్ పెట్టగలమా లేదా అని అనుకున్నప్పుడే పుట్టియండి. ఒక బేబీని అయితే పుట్టియండి. ఒక బేబీ పుట్టాక ఒక 5 years గ్యాప్ తీసుకొని, లేదా వాళ్ళ వల్ల మేము ఇంకొకరిని మేము పోషించగలము, ఇంకొకరిని మేము చూసుకోగలము అనుకుంటేనే ట్రై చేయండి. దేవుడి దయ వల్ల ప్రజెంట్ మేమైతే మస్తు ఇద్దరం ఒక క్లారిటీతో ఉన్నాం. పిల్లల్ని ఎప్పుడు పుట్టియాలి ఏంటి అని. మీలో ఎవరైనా అట్లా పేరెంట్స్ తొందర పెడితే మాత్రం నమ్మకండి. ఎందుకంటే వాళ్ళు అందరు పుట్టే వరకు అందరు పుట్టిమని చెప్తారు, పుట్టించాక ఎవరు చూడరు. ఇది చూడండి నా కష్టాలు ఎట్లుంది. ఆ ట్రైప్యాడ్ అటు ఇటు పెడుతుంటే అది పడిపోతుంది, ఆల్రెడీ పాడైపోయింది. ఒక ట్రైప్యాడ్ పాడైపోయింది, అందుకే అది రిపేర్ చేసి ఇస్తుండే. మాకు చాలా కష్టం అవుతుంది కొద్దిగా రిపేర్ చేయమంటే. ఇట్లా పెడతా నేను, వాటికి ఏదో ఒక సపోర్ట్ పెడితే కానీ ఈ ట్రైప్యాడ్ ఆగదు. ఇలా నేను వీడియోస్ అనేది షూట్ చేసుకుంటా ఒక్కదాన్ని ఉన్నప్పుడు. చాలా కష్టం అవుతుంది. 2 ట్రైప్యాడ్లు పోయినాయి, ఇంకొకటి బుక్ చేయొచ్చు కదా అమ్మ అంటే చేద్దాం. కొద్దిగా ఆల్రెడీ 2 పాడైపోయినాయి. కొద్దిగా ఇప్పుడు అవి ఫినాన్షియల్గా కొద్దిగా స్లో ఉంది. ఇక అది చూసుకొని మళ్ళీ ఇంకొక ట్రైప్యాడ్ పెట్టాలి. అంటే ఇప్పుడు కంటిన్యూస్లీ డైలీ యూజ్ చేస్తాను కాబట్టి పాడైపోతాయి గైస్. ఎన్ని ట్రైప్యాడ్లు తీసుకున్నా. మొబైల్ చూడండి ఎట్లుంది, ఈ మొబైల్లోనే మీకు వీడియోస్ తీసి పోస్ట్ చేస్తాను అన్నట్టు. అందుకే నాకు టెన్షన్ అవుతుంది, వీడియోస్ బాగా వస్తలేవా ఏంది అని చెప్పేసి. అందుకే అడుగుతున్నాను మీకు 1కి 2 సార్లు క్లారిటీ ఉందా లేదా అని చెప్పేసి. ఇక్కడ ఇంకా ట్రైప్యాడ్ అనేది సెట్ చేసి ఇస్తుండ్రు, పాడైపోయింది అన్నట్టు. వీడియోస్ యూట్యూబ్ చేయడం అంటే ఈజీ కాదు గైస్. అది తెలిసి తెలియక ఒకరిని అనేసి ఒకరిని ఏదో ఒక మాట అనేస్తారు. ఏదో బయటికి వెళ్ళలేం కాబట్టి ఫినాన్షియల్గా కొద్దిగా హెల్ప్ అవుతుంది అని చెప్పేసి చాలా మంది ఆడవాళ్ళు బయటకు వచ్చి ఇప్పుడిప్పుడే చేయడానికి ట్రై చేస్తుంటే వీళ్ళకి పని ఉండదో కొంతమంది కొన్ని వీడియోస్ కింద చూస్తాను. దేవుడి దయ వల్ల మనకేం అలాంటివి రావు, కానీ కొందరు వీడియోస్ కింద చూస్తాం కదా, నోరుకి ఎంత వస్తే అంత టక్కు మనకు ఒక కామెంట్ పెట్టేసి, బ్యాడ్ కామెంట్ పెట్టేసి వాళ్ళని తక్కువ చేసి వాళ్ళని బాధ పెట్టడానికి ఎందుకు ట్రై చేస్తారో ఏమో. వీడియోస్ నచ్చితే చూడాలి, నచ్చలేదా వదిలేసేయండి. వాళ్ళ వీడియోస్ ఎవరు చూడమని చెప్తున్నారు? ఎందుకు అట్లా బ్యాడ్గా కామెంట్ పెట్టి దానివల్ల వీళ్ళకి వచ్చే సాటిస్ఫాక్షన్ ఏందో నాకు అర్థం కాదు. అట్లా ఒకరిని నోరుతో అట్లా ఒక మాట అనకూడదు, ఒకరిని తిట్టకూడదు. మనకు నచ్చితే చూద్దాము, నచ్చలేదా వదిలేసేయండి. ఎవరు అడుగుతున్నారు? ఎవరంతా బలవంతం వచ్చి మీరు చూడండి మీరు చేయండి అని నన్ను అడగట్లేదు కదా. మన కామెంట్ వల్ల, మన బిహేవియర్ వల్ల పక్క వాళ్ళకి హ్యాపీనెస్ రావాలి తప్పితే వాళ్ళ కళ్ళల్లో నీళ్ళు వచ్చి వాళ్ళని అంత బాధ పెడితే మనకి ఏమొస్తుంది చెప్పండి? ఏం రాదు కదా. ఈ యూట్యూబ్ ఎలా చేస్తాం ఇప్పుడు? బయటికి వెళ్ళలేని పరిస్థితుల్లో ఉన్నప్పుడు, డబ్బులు లేని వాళ్ళు ఏదో కష్టపడి అట్లా ముందుకు వచ్చి ఇప్పుడిప్పుడే ట్రై చేస్తున్నారు ఆడపిల్లలు. సో మీ బ్యాడ్ కామెంట్ల వల్ల అట్లా పెట్టకూడదు. యూట్యూబ్ అంటే అసలు చిన్న విషయం కాదు. ఇంతసేపు కష్టపడి వీడియోస్ చేసుకొని వాయిస్ ఓవర్ ఇచ్చుకొని అవి ఎడిట్ చేసుకోవడం సింపుల్ కాదు గైస్. నేనైతే స్టార్టింగ్లో ఒక వీడియో అప్లోడ్ చేయడానికి 2 రోజులు టైం తీసుకునేదాన్ని, అంత కష్టం అయ్యేది. ఇప్పుడంటే కొంచెం బాగా అయింది కానీ. సో ఏది అంత ఈజీ అయిన పని కాదు. మనకు నచ్చిందా చూడండి, నచ్చలేదా వదిలేయండి అంతేగాని మనం ఒక బ్యాడ్ కామెంట్ పెట్టి ఇంకొకరిని బాధ పెట్టడం అయితే కరెక్ట్ కాదు. ఎక్కువ చెప్పేసానా? ఇక నేను
మెహందీకి వస్తున్నాను ఎందుకంటే హెయిర్ కోసము ఆల్మోస్ట్ 2 వీక్స్ బ్యాక్ అనుకుంటా ఒకసారి వచ్చింది. మళ్ళీ ఇప్పుడు 2 వీక్స్ తర్వాత మళ్ళీ వచ్చింది. ట్రై చేస్తున్నా. 1 వీక్ వస్తే బాగుంటుంది కానీ 1 వీక్ గ్రోత్ ఉండదు. 2 వీక్స్ 15 డేస్కి అట్లా ఒకసారి గ్రోత్ అనేది ఉంటుంది, బాగానే ఉంటుంది. బట్ ఇంకొకసారి నేను ఆల్రెడీ సెకండ్ టైం ఇప్పుడు పెట్టడము కొద్దిగా అంటే మరీ అంత బెటర్ రిజల్ట్ అయితే ఏం లేదు. ఇంకొక 2 టైమ్స్ నేను పెట్టినాక ఆ రిజల్ట్ ఉంటే ఖచ్చితంగా మీరు ట్రై చేయండి. ఇప్పుడే అయితే ట్రై చేయకండి. చూద్దాం. నేను అందులో అబ్జర్వ్ చేస్తున్నాను అన్నట్టు బాడీ పైన నా డైట్ అయ్యి ఉండొచ్చు, నా హెయిర్ ప్యాక్స్ అయ్యి ఉండొచ్చు. డీప్ అబ్జర్వ్ పెట్టినా ఒకవేళ అవి నాకు సక్సెస్ అయినాయి అనుకోండి, గైస్ సక్సెస్ అయితేనే ఖచ్చితంగా ట్రై చేయండి అని చెప్పేసి చెప్తాను. అప్పటి వరకు అయితే ట్రై చేయకండి. ఎందుకంటే కొందరికి హెయిర్ ఫాల్ అవ్వడము, ఇంత ఎఫర్ట్ పెట్టి ఇంత టైం పెట్టి మళ్ళీ అదంతా వర్క్ అవ్వకపోతే చెప్పినందుకు నాకు కూడా గిల్టీ ఫీలింగ్ ఉంటుంది. నేను ఒక క్లారిటీ తెచ్చుకొని నేను మీకు చెప్తాను ఇది వర్క్ అవుతుంది గైస్ ట్రై చేయండి అని చెప్పేసి. అప్పుడు ట్రై చేయండి. అప్పటి వరకు అయితే చూడండి. ఇది న్యాచురల్ రెమెడీయే కాబట్టి సైడ్ ఎఫెక్ట్స్ అయితే ఏం ఉండవు. బట్ యూజ్ ఉందా లేదా, 100% యూజ్ ఉందా లేదా అనేది అయితే ఉంటుంది. నాకు హెయిర్ ఫాల్ అయితే తగ్గలేదు కానీ హెయిర్ అయితే స్మూత్గా అవుతుంది గైస్. చాలా అంటే చాలా స్మూత్గా అవుతుంది. నాకు కర్లీ హెయిర్ అన్నట్టు హెయిర్ అనేది సిల్కీగా అవ్వడం అబ్జర్వ్ చేశాను నేను. నా డైట్ వల్ల హెయిర్ సిల్కీ అవుతుంది. బట్ హెయిర్ ఫాల్ అనేది తగ్గలేదు. మేబీ చూద్దాం. ఆల్మోస్ట్ ఎంత ఇప్పుడు నేను డైట్ స్టార్ట్ చేసి కూడా 10 డేస్ అట్లా అవుతుంది అంతే. ఇంకెక్కువ కాలేదు. అట్లీస్ట్ 1-2 మంత్స్ అని అవ్వాలి. బట్ హెయిర్ అయితే స్మూత్గా అవుతుంది. నాకు ఫుల్ అంటే ఫుల్ కర్లీ హెయిర్. ఎలా అంటే అనుపమ పరమేశ్వర్ ఉంటారు కదా, వాళ్ళ అంత కర్లీ హెయిర్ అన్నట్టు నాది. ఏమో కర్లీ హెయిర్ ఉన్న వాళ్ళకి కర్లీ హెయిర్ నచ్చదు. నాకైతే అస్సలు నచ్చదు కర్లీ హెయిర్. అందరికీ నచ్చుతుంది కానీ నాకైతే నచ్చదు. ఎందుకంటే అది ఊరికే చిక్కుబడుతుంది. దూయడం చిరాకు ఉంటుంది అన్నట్టు. చూడడానికి మాత్రమే బాగుంటుంది, మెయింటైన్ చేయడానికి బాగోదు. ఇది నా హెయిర్ ప్యాక్ కోసం నేను ట్రై చేస్తున్నా. ఈసారి కొద్దిగా హైబిస్కస్ అండ్ మెంతులు యాడ్ చేస్తున్న కొత్తగా. చూద్దాం రిజల్ట్ ఎలా ఉంటుంది అని చెప్పేసి. ఇంకొక 2 వీక్స్ నేను వాడినాక రిజల్ట్ బాగుంటుంది మాత్రం ఖచ్చితంగా వచ్చి మీతో షేర్ చేసుకుంటా. అప్పుడు వాడుదురు. నా పైన నేను ఎక్స్పెరిమెంట్ చేసుకుంటున్నా. అండ్ ఈవినింగ్ టైం టీ పెడుతున్నా. అన్నీ మార్చుకుంటున్నాను తప్పితే ఈ టీ అలవాటు అయితే అస్సలు మారట్లేదు గైస్. ఫుల్ అంటే ఫుల్ అడిక్ట్ అయిపోయా. నా 10th వరకు నాకు టీ ఎలా ఉంటుందో తెలియదు. ఇంటర్ ఫస్ట్ ఇయర్ నా ఇడియట్ ఫ్రెండ్స్ నాకు అలవాటు చేశారు టీ కాలేజ్కి వెళ్ళేటప్పుడు. అప్పటి నుంచి ఇప్పటి వరకు అసలు ఈ టీ వదలలేకపోతున్నాను. అసలు ఫుల్ అంటే ఫుల్ అడిక్ట్ అయిపోయి. మీలో కూడా టీ అడిక్ట్ ఉన్నారా? ఈవినింగ్ అయ్యే లోపు టీ తాగకపోతే ఇంకా తలంతా తిరుగుతూనే ఉంటుంది గైస్, తిరుగుతూనే ఉంటుందా. వీడియో ఎలా ఉంది? వీడియో చూస్తున్నప్పుడు లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. మీ ఫీడ్బ్యాక్ అనేది చాలా ఇంపార్టెంట్. థ్యాంక్ యూ. లవ్ యూ.